హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవితా వైన్స్. పల్లె అమాయకత్వం పట్టణంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 15 ని తీసుకొచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. దోస్తులు, మన కావిగువ ఛానల్లో కొత్త సిరీస్ వచ్చింది. లింక్ కామెంట్ లో పెడుతున్నాను, చూసేయండి. కావిగువలో వీడియోస్ రోజు తప్పించి రోజు వస్తాయి దోస్తులు, రోజు మధ్యాహ్నం 1ంటికి. ఐ లవ్ యూ శృతి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. శృతి, ప్లీజ్ అలా వెళ్ళిపోకు. నీతో నా లైఫ్ చాలా బాగుంటుంది శృతి. నువ్వుంటే నాకు ఎంతో ధైర్యం. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్ శృతి. నాకు ఇష్టం లేదు. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టం లేదని కాదు, నా మనసులో నేను అలా ఎప్పుడు భావించలేదు. ఒక్కసారి ఆలోచించు శృతి. నేను నీకోసమే బైపీసీ తీసుకున్నానని నేను బలవంత పెట్టట్లేదు. మనిద్దరం ఒకే స్ట్రీమ్ లో ఉన్నాం. ఇద్దరి గోల్ మంచి డాక్టర్ అవ్వడమే. మనిద్దరం కలిస్తే ఎన్నో సాధించొచ్చు శృతి. నేనేం నేను ఫేవర్ అడగట్లేదు. ఒక్కసారి ఆలోచించు శృతి. మనిద్దరి లైఫ్ ఎంత బాగుంటుందో. నువ్వు నాతో ఉంటే నేను ఇంకెన్నో సాధించగలను. నీ సపోర్ట్ నాకు కావాలి. ఐ ఫీల్ నథింగ్ వితౌట్ యూ. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నాను శృతి. మనమిద్దరం మన గోల్ రీచ్ అయ్యి డాక్టర్స్ అయ్యాక పెళ్లి చేసుకుందాం. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఒక పెద్ద హాస్పిటల్ కట్టుకుందాం. ఇద్దరం అందులోనే వర్క్ చేద్దాం. నువ్వు, నేను, మన పిల్లలు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించు శృతి. అది కాదు అక్క. ఇప్పుడే నో అని చెప్పొద్దు. ఆలోచించు. కొంచెం టైం తీసుకో శృతి. నాకు నైట్ వరకు చెప్పేసి మనం రేపు వెళ్ళిపోతున్నాం కదా. ప్లీజ్ శృతి, ఒక్కసారి నా గురించి ఆలోచించు. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ప్రతి విషయంలోనూ నేను నీ తోడుంటాను. నేను అన్నింట్లో పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాను. నాకు మా మమ్మీ డాడీ లేకపోయినా అంతకన్నా మంచి వాళ్ళు పేరెంట్స్ లా దొరికారు. అంతకన్నా అదృష్టం నాకేముంటుంది చెప్పు. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. ఇంకా నీ ఫ్రెండ్ కారుణ్య కూడా. మన ఇంట్లోనే అందరం కలిసి ఉండొచ్చు. నీకు డబ్బు కూడా ఇంపార్టెంట్ అనుకుంటే ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి కదా నా పేరు మీద. మా మమ్మీ డాడీ ఇచ్చినవి అవన్నీ నీకే ఇచ్చేస్తాను. ఎందుకు అలా మాట్లాడుతున్నా? నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని నీకు చెప్పానా? నువ్వేమైనా అనుకో, నాకు నైట్ వరకు నీ డెసిషన్ కావాలి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఆకాష్, లవ్ యూ. వీడికి ఏమైనా మెంటలా? నైట్ ఏం చెప్పాలి నేను? నా మనసులో అభి ఉన్నాడని చెప్పానా? ఆకాష్ చాలా మంచోడు, నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడంటే నాకు ఇష్టమే. నువ్వు నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి? నేను అతన్ని అలా ఊహించుకోలేను. అతడు నాకు ఒక మంచి ఫ్రెండ్ లాగే, ఒక సిబ్లింగ్ లాగే. అంతకు మించి నేను వేరే ఏది ఊహించుకోను. ఆ ఊహ నాకు రాదు కూడా. ఇప్పుడు నేను చెప్తే ఎలా ఫీల్ అవుతాడో, ఏమనుకుంటాడో. దేవుడా, ఇక్కడికి రమ్మన్నాడు. ఏం మాట్లాడతాడో ఏమో. అత్త వాళ్ళు చూస్తే ఎంత దరిద్రంగా ఉంటది. ఇంకా రాడేంది? అందరూ పడుకునేదాకా వెయిట్ చేస్తాడేమో. ఏది చేసినా మళ్ళీ పర్ఫెక్ట్ గా చేయాలి. ఇప్పుడు ఏమైంది అసలు? ఇట్లుంటే ఎంత మంచిగా ఉంది. నేను ఇప్పుడు వానికి నువ్వు నా లైఫ్ లో నాకు వద్దురా అని కూడా చెప్పలేను. వాడంటే నాకు ఇష్టమే, కానీ ఆ ఇష్టం ఇలా కాదు. ఏం చెప్పాలో ఏంటో. శృతి, వచ్చిండురా దేవుడా. రా కూర్చోరా. శృతి ప్లీజ్. నేను నీకేం చెప్పాలరా? నేనంటే నీకు ఇష్టమా కాదా? నువ్వంటే నాకు ఇష్టమేరా, కానీ ఆ ఇష్టం ఇలా కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. నువ్వు రాంగ్ డెసిషన్ అయితే తీసుకోకు. ఎవరినో పిచ్చోని మాత్రం చేసుకోకు. ఎవడో అవలేగాడొస్తాడు, నిన్ను మంచిగా చూసుకోడే. నేను మంచిగా చూసుకుంటా నిన్ను. చూడరా, నేను ఎప్పుడు నిన్ను అలా ఊహించుకోలేదు. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలరా, నాకు అసలు నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. నేనంటే నీకు అసలు ఇష్టం లేదా? నేను నీకు నచ్చలేదా? అలా కాదురా, ఇప్పుడు నేను మా నాన్నతో ఎంత క్లోజ్ గా ఉంటానో తెలుసా?
నాకు అందరికన్నా మా నాన్న అంటేనే ఇష్టం. నువ్వు కూడా అంతే. నువ్వు కూడా మా నాన్నలా. అంతకు మించి కాదు. అంతకు మించి ఏమీ ఉండదు అసలు. అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమించట్లేదు. నాకు రీజన్ చెప్పు శృతి. నేను ఊరికే ఇలా విని వెళ్ళిపోను. నేను చెప్తున్నాను, నువ్వు ఇలా అంటున్నావని నేను నీకు దూరంగా వెళ్ళను. ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాము. నేను నీ నుంచి అసలు ఏది ఎక్స్పెక్ట్ చేయను. నాకు నీ మీద చాలా అభిమానం. ఎందుకంటే నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. నేను నిన్ను ఒక దేవతలాగా చూస్తాను. నా లైఫ్లోకి వస్తే నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అంతే. అంతకు మించి ఇంకేం లేదు శృతి. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకొని నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను ఒప్పుకోను. అలానే నువ్వు నన్ను ప్రేమించట్లేదంటే ఈజీగా ఓకే అనను. నాకు రీజన్ కావాలి. నేను నీకు ఎందుకు నచ్చట్లేదో రీజన్ చెప్పు శృతి. నేను అలాంటి వాడిని కాదు శృతి. ప్రేమించడం అంటే పార్కులకు వెళ్ళడం, ముద్దులు పెట్టుకోవడం అలా ఏం కాదు. మన పెళ్ళయ్యే వరకు నేను నిన్ను టచ్ కూడా చేయను. అలాంటి మాటలు కూడా మాట్లాడను. మన ఫోకస్ అంతా చదువు మీదే, మన గోల్ మీదే ఉంటుంది. ఎస్ సార్ నో? నో. అదే ఎందుకు? నాకు రీజన్ చెప్పు. ఎవడో పిచ్చోని నువ్వు వెళ్ళి చేసుకుంటానంటే నా మనసు ఒప్పట్లేదు శృతి. వాళ్ళలో ఉంది, నాలో లేనిది ఏంటి? ఆకాష్, నేను అసలు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు. అర్థమైందా? సో బాధపడకు. నా లైఫ్లోకి ఎవరు రారు. కానీ రీజన్ చెప్పమన్నావు కదా, చెప్తున్నాను నేను. నాకు అభి అంటే చాలా ఇష్టం. నేను అభిని ప్రేమిస్తున్నాను ఎప్పటి నుంచో. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తెలియకుండానే అభి పైన ఇష్టం పెరిగిపోయింది. నా మనసులో అభి ఉన్నాడు. ఇంకెవరికి చోటు లేదు. నీకేమైనా మెంటలానే? ఆ అబ్బి ఉన్న నీ ఫ్రెండ్ కారుణ్య, వాళ్ళిద్దరు లవర్స్. మధ్యలోకి నువ్వు వెళ్తావా? నేను వెళ్తానని నీకు చెప్పానా? నేను నీకు మాత్రమే చెప్పాను. ఈ విషయం నువ్వెవరికి చెప్పొద్దు. నాకు వాడంటేనే ఇష్టం. అది నా మనసులోనే ఉంటుంది. నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అంటే అభి కారుణ్యతో పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నువ్వు అసలు పెళ్లి చేసుకోని అంటున్నావా? కాదు, నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. నన్ను టచ్ చేసేంత క్లోజ్ గా నాకెవరు ఉండొద్దు. నేను ఎవరిని దగ్గరికి రానివ్వను. సరే అయితే నన్ను పెళ్లి చేసుకో. నేను నిన్ను అసలు టచ్ చేయను. కాకపోతే నా లైఫ్లోకి నువ్వు రావాలి. జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండాలి. అరే మెంటలోడా, నేను అసలు పెళ్లి చేసుకోను అంతే. మనసులో వాణ్ణి పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో. మెంటల్ వేషాలు ఏకు. ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అర్థమైందా? కాలేజ్లో అందరు నిన్ను ఇష్టపడతారు. నాకెవరు వద్దు, నువ్వే కావాలి. మంచిది. నా డెసిషన్ చెప్పమానో చెప్పినా. నాకు అభి అంటే ఇష్టం. నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంతే. సరే, నాకు నువ్వంటే ఇష్టం. నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఇలాగే ఉండిపోతాను. సరే వెళ్ళి చావు. సరే. అరే ఆకాష్, ఒక్క నిమిషం. ఏంటి డెసిషన్ మార్చుకున్నావా? పెళ్లి చేసుకుంటావా? నీ బొంద. నేనేం చావనులే, భయపడకు. ఇట్రా. ఏంటి? లైఫ్ లో నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టనని నాకు మాట ఇవ్వు. అదే కదా అడిగాను. లేదు, పెళ్లి ప్రేమ కాదు. నువ్వు ఇలాగే నాకు మంచి స్నేహితుడిలా ఎప్పటికీ ఉంటావా? ఉంటాను. ఎప్పటికీ ఇలాగే ఒక మంచి ప్రేమికుడిలా. పెళ్ళైతే చేసుకోను, సరేనా? నిన్ను కలలో కూడా బ్యాడ్గా ఊహించుకోను, ఓకేనా? అబ్బా, తలనొప్పిగా ఉంది. ఎప్పటికీ ఇలాగే ఉంటాను అన్నాడు. మళ్ళీ ఏమైంది? వాడు నాకు దూరంగా ఎక్కడ వెళ్ళిపోతాడోనని భయంగా ఉంది. రాత్రి అంతా నా తలకాయ తిన్నాడు. తలనొప్పిగా ఉంది. ఏం చేస్తానవే? వచ్చిన కాడ నుంచి రూమ్ లో నుంచి చదువుతానని లేవు. కడుపు గిట్ట వేసుకున్నావే నీ బొంద. నాయనమ్మని గట్ల తిడతారు ఎవడన్నా? మనవరాలతో అట్లే మాట్లాడతారు ఎవరన్నా? ఏ మాటలు అవి? చిన్నప్పటి నుంచి అవే మాటలు. ఇచ్చా నీకేమన్నా?
అయ్యో నాదేం తప్పు పాడైంది అందులో అన్నేమన్నా తీసుకొస్తావు కదా మొన్న ముద్దు పెట్టుకుంటావు కదా ఇంకేమేం చేసినావో ఏమేం చేస్తానవో కడుపు గిట్ట అయిందా అని అడుగుతాన్నా ఎట్లా కూర్చుంటున్నావు అయితే కడుపు అయిందే తీయించుకున్నా చేతగాక ఇట్లా కూర్చున్నా ఏంది కడుపు అయింది తీయించుకున్నావా ఓ పోరి పెళ్లి చేసుకోవే ఇట్లా కడుపు తీయించుకోకు మొట్టమొదటిది మంచిగుంటది ఏంది మంచిగుంటది ఇది మొట్టమొదటిదని ఎవరు చెప్పినా నీకు ఇది పదోసారి పదోసారా బయటకు పోయి ఫీల్ కాపో ఇక్కడ నుంచి పోనాడు శృతి శృతి మీ ఆకాశ్ వచ్చిందా గా పోరాని పేరు ఆకాశే కదా ఏందే మీ ఏందని మీ మీద తర్వాత ఏందో చెప్తావు మీ సార్ పేరు ఏంటో ఉంటే కదనే పద్మనాభ చక్రపాణి నేనే ఫోన్ చేసిండట వచ్చినాక మిమ్మల్ని కలవమన్నాడట అప్పుడు ఎప్పుడో నాన్నకు కలిసిండట చెప్పిండట ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిండు సరే ఆకాశ్ రాలుడా వార్తిని రోగం పాడగాను ఎట్లా అడుగుతానవే బరదగించిందానా అత్తమ్మ దాన్ని ప్రశాంతంగా ఉండనీయు వచ్చిన 4 రోజులు నా బిడ్డను ప్రశాంతంగా ఉండనీయు బయటకు నాడు ఓ దొంగ ముండ పావే నీకు చెప్తాపా ఏంది చెప్పేది పనాడు చెప్తాపా ఏమైంది శృతి ఏమంటుంది నానమ్మ అది చెప్పేది పావే ఏంది నా బిడ్డ మీద ఏం చాడీలు చెప్పామని తీసుకొచ్చినావు చాడీలు కాదే దొంగ ముండ ఏం సావు ఏంది అది నువ్వు రాగానే ఏమడిగింది ఓ దొంగమ్మ కబుదానా ఆకాశ్ వచ్చిందా బాకాశ్ అని అడిగిందా లేదా అడిగింది అయితే ఆకాశ్ తోటి అంటుంది రండా పిచ్చి పిచ్చి మాట్లాడకు పదోసారట్నే ఇది ఇగో నువ్వు నా బిడ్డ గురించి పిసపిస మాట్లాడినావంటే మంచిగా ఉంటే చెప్తున్నా నేనేం చేస్తానో నాకే తెలియదు కడుపు తీయించుకుంటే 10 సార్లు నాతోటి అన్నది అమ్మ తోడు కడుపు తీయించుకున్నాడు ఏంది అంతటి వంట అందట్నే అది అని పెళ్లి చేసుకుంటా అని ముద్దు పెట్టుకునేది అప్పుడు వచ్చి గుర్తులేదా అన్న నీకు గదేంది ఆడ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది అది ఈయన కూడా ఒకసారి పోయి రానే వచ్చిండు అలా మొత్తం ఆడవాళ్ళే ఉంటారట ఇళ్ళది వేరే అల్లది వేరే కాలేజ్ ఒకటేనే హాస్టల్ వేరే మరి ఇంకేంది రాత్రి అన్నాక పొరగాళ్ళు వస్తారే అందుకే ఇళ్ళకి అన్నకు పోతారు నీకు తెలియదు ఇగో పిస మాట్లాడకు చక్క అన్నాడు ఓ దొంగ మొక్కబుదన్నా నేను చెప్తే మళ్ళా ఇని మునగవు మళ్ళా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటా అంటావు పోయి దానితో మాట్లాడుకో మరి నీ బిడ్డను చేసుకుంటారా మరి ఏం చెప్తారో అసలు ఆ పోరానికి ఏమన్నా ఉన్నాయా ఏం చెప్తాండ్రు ఏంది ఒకసారి పో అప్పుడెప్పుడు అడుగుతాను మునిగితే గానీ ఇంతవరకు అడగలేవు వట్టిగానే అన్నదేమో అనుకున్నా ఈ కడుపు దించుకోవడం అయితే ఇవన్నీ వట్టిగానే అంటది అది నిజం కాదు నా బిడ్డ ఎట్లున్నదో నాకు తెలియదా కడుపు దించుకోవడానికి ఏమనుకుంటాను ఘోరంగా తయారైతుంది బాడీ అడగనైతే అడుగుపోవే ఏమని అడగాలి అంకి ఏ పాట ఉన్నది ఏంటి అని అడుగుపో మళ్ళా వాడిని పట్టుకొని లేచిపోయిందనుకో అంకి రూపాయి లేదంటే ఏం చెప్తావు దాని ఇంట్లో ఇద్దరిని పనుల లెక్క పెట్టుకుంటారు నీ బిడ్డ నువ్వు నీ అల్లుని నేను అడుగుతా పోనాడు ఈ పోరేంది గిట్ట ఎత్తాంది కడుపు తీయించుకునేది ఉంచుకుంటే ఏమైతుంది అడిగి పెళ్లి అయ్యామా ఆ పోరానికి మరే పాట ఉన్నదో పెళ్లి ఎత్తరో మరి ఉన్నదా ప్రియా ఉన్నావా అలా సారి గిట్టుంటే ఎట్లుంటది లోపలికి పోతే బయటకు పిలుచుకొని అడిగిందే నయ్యం మల్లిక ఏమైంది ఏం లేదు నేను ఒక విషయం అడుగుదామని వచ్చిన ఏంటది నువ్వేమనుకోనంటే అడుగుతా ఏమనుకోను గాని చెప్పు ఫస్ట్ ఏనో ఊగా పిల్లగాన్ని దత్తత తీసుకున్నావు కదా ఊకుకి వాడి ముందట దత్తత అని అనుకోండి వాడు ఫీల్ అవుతాడు సరే అందరూ ఏమనుకుంటారంటే మీ ఇంట్లో పనోళ్ళ లెక్క పెట్టుకుంటారేమో ఒక పిల్లగాన్ని అందుకే తెచ్చుకున్నారు అనుకుంటారు మేమెందుకు అట్లా పెట్టుకుంటాం మా కొడుకు ఎంతనో వాడు కూడా మాకు అంతే ఆకాశ్ కూడా మా కొడుకులానే చూసుకుంటాం మాకు అట్లాంటి ఉద్దేశం లేకపోతే మేము అసలు వాడిని తెచ్చుకోము కూడా అంటే ఇప్పుడు మీ కొడుకు ఎట్లనో ఆ పిల్లగాడు కూడా గట్లేనా అంతే అంటే ఇద్దరికి సరసగా పంచుతారా ప్రేమ అవును ఇంకా వాడు బయట నుంచి వచ్చింది కాబట్టి వాడికి కొంచెం ఎక్కువ పంచుతాం ఎందుకంటే వాడికి ఆ ఫీలింగ్ రావద్దు నన్ను తక్కువ చూస్తున్నారని నీకు రాజు గురించి తెలియదా మల్లిక తెలుసు కానీ మరి ఇప్పుడు ఆస్తులు కూడా సరసగా పంచుతారా ఆస్తుల గురించి నాకు తెలియదు అవి మళ్ళీ గట్ల
అంటావు? ఇప్పుడు అన్ని సమానంగా పంచుతా అంటావు కదా. వాడికే ఆస్తులు మస్తున్నాయి, వాడు తీసుకుంటా అంటే కొన్ని ఇద్దాం అనుకుంటున్నాం అంతే, సగం అయితే కాదు. మస్తున్నాయా ఆస్తులు? అవును. అంటే మీ అంతున్నాయా? మాకన్నా ఎక్కువనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆస్తులని మీకేనా? మేము 100 రూపాయలు కూడా ముట్టుకోం, అవన్నీ వాడికే. వాడి పేరు మీదనే చేయించిండు మా ఆయన. ఫ్యూచర్ లో గిట్ట వాడికి ఏమైనా ఇవ్వాలనుకుంటే కొన్ని ఇస్తాం అంతే. కాకపోతే వాడి చదువు, వాడి బాధ్యత మొత్తం మేమే చూసుకుంటాం, ఒక తల్లిదండ్రుల్లాగా. అచ్చం అలాగే. ఆస్తుల విషయం నాకు తెలియదు. అబ్బో, బాగానే ఉన్నాయన్నట్ట ఆస్తులు అయితే. ఇక డాక్టర్ సీట్ కూడా కొంటారు కావచ్చు. అలా ఏం కొనేది లేదు. చెప్తున్నాను కదా, వాడి డబ్బు రూపాయి ముట్టేదే లేదు. వాడు పెద్దయ్యాకే వాడి చేతికి ఇస్తామంతే. ఫ్రీ సీట్ వస్తేనే కష్టపడి చదివితేనే మెడిసిన్. డబ్బులు కట్టుకొని చదివితే ఏందన్నట్టు? ఆ చదువు చదివే అర్హత వాడు సాధించాలి కదా ముందు. అంటే ర్యాంక్ రావాలి. ఆ అర్హత లేనప్పుడు వాడు ఎట్లా చేస్తాడు అది? ఇదేనా నువ్వు అడుగుతా అన్నది? అంటే నువ్వేమనుకుంటావో ఒకటి అడుగుదాం అనుకుంటానా. అడుగు మాలిక, ఎందుకంత భయపడుతున్నావు? నీకు 2 కొడుకులు ఉన్నారు కదా. ఆ, ఒకవేళ నీ కొడుకు ఎవరన్నా నా బిడ్డను ఇష్టపడితే వాళ్ళకి పెళ్లి చేస్తావా? ఇది అడగడానిక నువ్వు వచ్చినావు? అంటే అది అడగడానికి వచ్చినా. కాదు మల్లిక, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు ఏం తెలియదు. పెద్ద అయినాక వాళ్ళ మనసులు మారొచ్చు. ఇప్పుడు ఎట్లున్నారో నాకు తెలియదు. అంటే నాకు ఆడపిల్ల కదా, నా బాధలు నాకుంటాయి, అందుకే ఆత్రంగా అడుగుతున్నా. చూడు మల్లిక, నాకు శృతి అన్న, కారుణ్య అన్న చాలా ఇష్టం. వాళ్ళు నా ఇంట్లోకి వస్తానంటే నేనెందుకు వద్దంటాను? కానీ నేను మాత్రం ఏం చెప్పలేను. వాళ్ళ మనసులో ఎవరున్నారో ఏంటో నాకేం తెలుసు. అవి ఏమో తెలియదు, కానీ ఒకవేళ ఆకాష్ ఇష్టపడితే ఖచ్చితంగా శృతిని తీసుకెళ్తాను నేను. అంటే నా కోడల్ని చేసుకుంటాను. గదే గదే అడుగుతానా. ఆకాష్కి ఇచ్చి పెళ్లి చేస్తే మంచిగా ఉంటది కదా. తమ్ముడైతే మొత్తం మారిపోయిండు. నాన్నకు సాయం చేస్తున్నాడు, మంచిగా అవుతున్నాడు. నేను ఎట్లాగో అమ్మకు సాయం చేయలేకపోతున్నా, ఇక్కడ ఉండలేకపోతున్నా. వచ్చినప్పుడన్నా అన్ని పనులు నేనే చేస్తా. ఇవాళ వంట చేసేసిన, ఊడ్చిన, బోళ్ళు, బట్టలు, మళ్ళా సాయంత్రం కూడా నేనే వంట చేస్తా. నేను ఇక్కడ ఉన్న రోజులు అమ్మకు ఒక్క పని చెప్పా. తర్వాత నేను పెద్ద ఉద్యోగం చేసి అమ్మని ఏ పని చేయకుండా చూసుకుంటా. అమ్మని, నాన్నని, తమ్ముని అందరిని మంచిగా చూసుకుంటా. వెళ్ళబే, అమ్మ చూస్తుంది. చూడండి, అమ్మో, నిజంగానే మీ అమ్మ వస్తుంది. ఓ దొంగమ్మ కబలానా, ఏందమ్మా లోపల బట్టలు అన్నట్లే పెట్టి మునిగినావు గాని? తెచ్చినా కదమ్మా, బాత్రూమ్ లో అన్నీ తెచ్చేసిన. డబ్బులు అట్లనే ఉన్నాయి, ప్యాంట్లు, షర్ట్లు మీ అయ్యయ్యోను మీ తమ్ముని. సరే తెస్తా అమ్మా, ఇవి అయినాక అవి తెచ్చి వెండుతా. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను చూస్తే నాకు ఇట్లా ఒళ్ళు అంతా కంపరం ఎత్తుతాంది. దొంగ ముఖదానికి సోకులు కావాలి, నాకు ఇప్పుడే సోకులు. ఇప్పుడు నేను ఏం చేసినా అమ్మా? ఇప్పుడే గిట్లున్నావు, ఇక పెద్దగైనాక పెళ్ళైనాక మమ్మల్ని ఏడెత్తావే నువ్వు? పెళ్లి కాకముందే అలా పట్టుకొని నాకుతా నువ్వు, మమ్మల్ని పట్టించుకోకుండా అయినావు. తల్లిని తల్లి కాదంట అవి నువ్వు. మొత్తం నీ మీద మనసు ఎరిగిపోయిందా నాకు? నువ్వు అసలు కడుపులు ఎందుకు పుట్టినవే? పుట్టి చచ్చినా అయిపోవు నువ్వు, నోట్ల బియ్యం గింజేసి చంపినా అయిపోవు. ఓ నీ అయ్యాను నీ అత్త ఎడాయిను నిన్ను చూసుకుంటా. నా బిడ్డ అందంగా ఉన్నది, నా బిడ్డ అందంగా ఉన్నది. ఏం చేసింది అందం? మందిని పట్టుకొని మీకడానికి నా అందం? నేనేమన్నా అమ్మా, ఇప్పుడు చదువుకుంటా అన్నా అంతే కదా. చదువుకోవే చదువుకో, నీ సుఖం నువ్వు చూసుకో. మంచిగా ఆడ వండుకుంటా తినుకుంటుంటున్నావు కదా హాస్టల్లా. మేమేమో ఇక్కడ తిండి లేక, తిప్పలు లేక, నిద్ర లేక చస్తాన్నాం. తమ్ముడగో మగ పొరడు, నీకన్నా చిన్నోడు కష్టపడతాడు, అయ్యకు సాయం చేస్తాడు. నీకన్నా లేదు సిగ్గులేని మొక్కదాన. రేపు నువ్వు సంపాదించి మాకు పెడతావాని? నేను వేసుకున్నాడు నేను చూసుకోడా? అవ్వ మగ పొరడు, అన్ని మంచి చదివితే మన ఇంట్లో అందరినీ చూసుకుంటాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, పీక్తావు. నువ్వు ఇంట్లో చూస్తే ఆ పొరాన్ని చదివేయకపోదు రాళ్ళు. దొంగ మొక్కదాన, పిండిసావు బట్టలు పిండిసావు. లోపల బియ్య బస్తా పెట్టిన మొత్తం మెరుగలు రాళ్ళు ఒక్కటి లేకుండేరు. ఆ శృతి వాళ్ళ ఇంటికే లిసురా ఎడకొచ్చి
మొత్తం విసురు. సంవత్సరం దాకా ఇంత ఉప్మా పోసుకోవచ్చు బియ్య ప్రభతోటి. సరే అమ్మా, నువ్వు ఏ పని చెప్తా చేస్తా, నన్ను తిట్టకమ్మా. నువ్వు నన్ను అమ్మ అని ఎట్లా పిలుస్తానవి దొంగ మొక్కదానా? నేను తల్లిని కాదని చెప్తే కదా వాళ్ళందరికీ. ఇంకా నా మీద ఎన్ని చెప్పినావో దరిద్రదానా. అగో మీ అయ్య వస్తాండు, ఏడు పాపు నరికి సంపి బొంద పెడతా నిన్ను. అవి వస్తాండు మీ నాయన. ఏం చేస్తాను రే? ఏవో బోళ్ళు బట్టలు బయట తెచ్చుకున్న తోముదామని నేను దోమతామా అని దోమతాంది. తోమని తీయలేవే, ఆడపిల్లకు పనులన్నీ అలవాటు కావద్దా? అన్ని నేర్చుకోవాలి. బిడ్డ వచ్చిందంటే ముఖంలో సంబరం కనబడుతుంది. నీ సంబరం కనబడతలేదా అండి నాకు? నువ్వు చూడు ఎట్లా వెలిగిపోతున్నావో. బిడ్డ అంటే ఎవరికైనా గట్లనే ఉంటది. వచ్చినప్పటిస్తుంది అద్దె బిడ్డ అంటే అన్ని పనులు చేసుకొస్తుంది. దాన్ని తిడతావు గాని, హాస్టల్ కి పంపొద్దంటావు గాని, నీ తల్లి ప్రేమను ఎవరు అర్థం చేసుకున్నారే? తల్లికి బిడ్డలు దూరంగా పోతే ఉండలేరు. దాన్ని చిన్నప్పటి నుంచి నువ్వు ఏడిచి పెట్టినవే. ఆయనకి ఏడ దూరం అవుతుందో అని నీ బాధ. ఆ మరి ఇంతకు ముందేమో అత్త అత్త అని దాని ఎంబడే తిరుగుతుండే. నన్ను అసలు అమ్మ అని పిలుతుండేనా? కోంతి ఇప్పుడు మళ్ళా వాడిని ఎందుకు తీసుడు? ఎటు పోతున్నావే? వరుస వండుకుంటా పొద్దుగాల లేచి అలా వండుకపోయి ఇక బిడ్డ అన్ని పనులు చేయనే బట్టి ఒక 1000 రూపాయలు ఉన్నాయి అని. దేనికి? నిన్ననే 10,000 ఇತ್ತು కదా. అబ్బో ఒక 1000 రూపాయలు ఉంటే చూడరాదే. నువ్వు ముందు దేనికో చెప్పు. కడుపులో ఏమైనా మంటలు ఎత్తంది, ఒకసారి దావకాన్లో చూయించుకుంటేనే గదేందో తీపి అన్నట స్కానింగ్ ఏందో. మరి మందులకెన్ని అవుతాయో? అది బయట తీపించుకొచ్చుకుంటే మందులు ఇంట్లోనే ఇస్తారట గవర్నమెంట్ దాంట్లో. ఇక్కడ మిషన్ పాడైంది అట్నే. సరే పో మరి, 1000 రూపాయలు మా ఇత్తది మళ్ళీ ఇయ్యాల నాయనకు. ఇస్తా. మా అమ్మ నాకు తులన్నర గొలుసు వేసింది ఎప్పుడో. అది దాచుకుంటూ దాచుకుంటూ వచ్చినాయి, అది కూడా అమ్మేసిన. ఇక పైసలన్నీ కథం చేద్దామని చూస్తాను. నువ్వు 1000 రూపాయలు కదా నేను అడిగింది, మళ్ళీ ఇస్తా కదా. నిన్నటి 10,000 అటే మింగినావు, మళ్ళీ వెయ్యన పడితే ఏం చెప్పాలి? ఆ అప్పులోళ్ళకు గట్టకు అని చెప్పిన, లేవని చెప్పు. మరి ఆ అప్పులు ఎట్లా మాఫీ కావాలి? నువ్వు ఇట్లా వడ్డీలు కట్టుకుంటూ పోతే జీవితాంతం కట్టుకుంటూనే ఉండాలి. ఇక నేను పోయేదాకా కట్టుడే, పోయినాక మా అక్క లెక్క అన్ని మాఫీ అవుతాయి. మాసాల్తి వర్ణ కాడికి ఇంకా 20,000 ఉన్నాయి నా దగ్గర, మళ్ళీ ఊకు కడగకు. సరే సరే. ఇట్లనే ఆపత్తుకో సంపత్తుకో పెట్టుకోవచ్చు. ఉమ్. అబ్బో పైసలన్నీ ఉడేస్తట్టే ఉన్నాడు కదా. 2 లక్షలు ఉన్నాయని అస్సలు చెప్పొద్దు. ఆ అవసరాడు ఇంకా 1,00,000 ఇస్తా అన్నాడు, ఇయ్యం లేడు. పోవాలని దగ్గరికి. బిడ్డ నాన్న చూసినావు బిడ్డ, మీ అమ్మకు ఎంత సంబరం అవుతుంది. నిన్ను తిడుతుంది కానీ నువ్వు అంటే ఎంత ఇష్టమే. బిడ్డను కాకపోతే ఇంకెవరిని కొడుతుంది, ఎవరిని తిడుతుంది తల్లి. అందరికి అమ్మ గురించి చెడ్డగా చెప్పదు బిడ్డ. సరే నాన్న, నేనేం చెప్పా నాన్న. నువ్వు ఏందో ఏందో అన్నవాట, తల్లివి కాదు అన్నవాట. బాగా బాధపడుతుంది. నువ్వు పోయినాక మస్తు ఎడుతుంది తెలుసారా. ఉమ్, ఇంకోసారి అట్లా అన్నా నాన్న, సారీ. నాకు కాదు బిడ్డ, మీ అమ్మకి చెప్పు, సంబరపడుతుంది తీసది. గట్లా అనద్దు బిడ్డ తల్లిని. ఇక కష్టాలు వచ్చేసరికి ఎవరి మీద చూపించుతుంది, నీ మీద నా మీద అంతే. తమ్మునికి ఏమన్నా తెలుసా బిడ్డ? అడిచిన్నాడేనా, ఏదో దాని దగ్గర ఉంటే దానికి ఇంత ఆశలు అవుతుందని అనుకున్నది. నువ్వు చదువుకోవద్దు, ఉద్యోగం చేయొద్దని ఉంటుందా బిడ్డ మాకు? ఏదో ఇక పైసలు లేక అట్లా. తమ్ముడు మస్తు మారిపోయిండు కదా నాన్న, పెద్దోడు అయిపోయిండాడు, అన్ని పనులు చేస్తున్నాడు. ఆడు చూడు, ఆడు ఎంత సాయం చేస్తాడో నాకు. నాకు ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా? ఆడు సాయం చేసినప్పటి నుంచి మొత్తం ఆడే చేసుకుంటాడు. అమ్మకు కూడా గట్లనే. నువ్వు సాయంగా ఉంటే దానికి సంబరం, అల్క ఉంటది పానం. ఏమైంది నాన్న, కడుపులో మంటలు వేస్తుందా? అది ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటది బిడ్డ. పైసలు ఉంటే ఏమన్నా చూయించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. పైసలు లేక అది అట్లనే చూసి 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 పెద్దగా అవుడు. తొందరగా చూయించుకో నాన్న. ఇగో ఇలా పోదా బిడ్డ, 1000 రూపాయలు ఇస్తా అంటుంది మీ అమ్మ. పాపం దాన్ని కోసం కూడా అవుతుంది. తల్లిదండ్రుల్ని కన్నోళ్ళను మంచిగా చూసుకోవాలి బిడ్డ. సరే నాన్న. ఒకవేళ నాకేమన్నా అయినా, నేను లేకపోయినా తమ్ముని అమ్మను నువ్వే చూసుకోవాలి. నువ్వు పెద్ద బిడ్డవు కాదు బిడ్డ, కన్న రుణం తీర్చుకోవాలి బిడ్డ. సరే నాన్న, నేను అందరినీ చూసుకుంటా నాన్న. ఇట్లనే బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం కొడతా, మీకు ఏ కష్టం లేకుండా చూసుకుంటా నాన్న. నాన్న అన్నది కూడా కరెక్టే.
అమ్మ గురించి నాన్న గురించి అట్లా మాట్లాడద్దు. నేనే అమ్మ ప్లేస్ లో ఉంటే నేను కూడా అట్లే చేసేదాన్నేమో. కారుణ్య, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? నాకు పని వాళ్ళు ఉండరు ఆకాష్. ఇంట్లో పని అంతా మేమే చేసుకుంటాం. మా పని మేము. హాలిడేస్ లో వచ్చినా కదా అమ్మకు సాయం చేస్తున్నా. ఒక్కదానివే ఇన్ని బట్టలు పిండుతావా? ఇన్ని బోర్లు తోముతావా? ఏం కాదు నాకు. ప్రొద్దున వంట కూడా నువ్వే చేసినావు కదా? ఉమ్, పెద్దగా అయినాం కదా, సాయం చేయాలి కదా వాళ్ళకి. నేను హెల్ప్ చేయను కారుణ్య. నువ్వు బట్టలు పిండుతావా? ఏమైతుంది? నువ్వు నా ఫ్రెండ్వే కదా, నేను హెల్ప్ చేస్తా. ఏం చేయను చెప్పు. అయ్యో, కింద కూర్చోవద్దు ఆకాష్, లేవు. ఇప్పుడు ఓకేనా? అబ్బా, కాళ్ళు గుంజుతున్నాయి. పో ఆకాష్, నేను విండుకుంటా పో. నీ స్టూల్ మీద కూర్చుంటా. అది పీట. ఇప్పుడు చెప్పు. ఇవి తోముతా, లేకపోతే నాకు తోముడొచ్చు. ఆ సబ్బు నా గిన్నె ఇయ్యు. ఏ పో ఆకాష్, నవ్వుతారు ఎవరన్నా చూస్తే. మగవాళ్ళు ఎవరన్నా బోల్ తోముతారా? నీకేమన్నా పిచ్చా? మొగోళ్ళు ఆడోళ్ళు అని ఉండదు, అందరూ అన్ని పనులు చేసుకోవాలి. అది టీయో ఒక్కదానివే ఇదంతా చేస్తుంటావా నువ్వు? ఏం చేస్తున్నావురా? శృతి చూడే, బోలు తోముతాడట ఆకాష్. బోలు తోముడేంద్రా నువ్వు? పాపం అది అన్ని బట్టలు విండుతుంది, అంత పని చేస్తుంది. నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చు కదనే. బర్రెలాగా కూర్చుంటావు, తింటావు. నేను ఏమైనా పని చేస్తే మా అమ్మ దాంతో పట్టుకొని. మంచిగున్నావే నువ్వు. ఫ్రెండ్కు ఆ మాత్రం చేయలేవా? పిండు. ఛీ, వద్దు ఆకాష్, అదేమన్నా పని మనిషా? మా బట్టలు అదెందుకు పిండుతుంది? పిండి ఆరేస్తా. ఆరేస్తుంది. వద్దు, అది తప్పు, అట్లా చెయ్యొద్దు. నువ్వు కూడా మేము తిన్న ఎంగిలి ముడతావా? అట్లా ముట్టొద్దు ఆకాష్. ఏమున్నారు మీరు? ఇటు ఇయ్యండి. ఇలా కొన్ని రోజులు గడిచాక సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తాయి దోస్తులు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏ విద్య, ఏమైందే? మోసం వేసుకుంటూ వస్తాను. ఇక కారు నేను పిలుచుకురాపోయే. వీళ్ళు ఇంకా రాలే పిన్ని బాబాయ్లు? రాలే, సాయంత్రం వరకు వస్తారట. అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సరే, ఇక పిల్లని పిలుచుకురాపో. ఎందుకే? వాళ్ళ నాన్న చచ్చిపోయిందట. ఏంది? కారుణ్య వల్ల నాన్న చచ్చిపోయిందటనే. ప్రియామ్మ ఫోన్ చేసింది. ప్రియామ్మ ఉన్న సారు ఢిల్లీలో ఉన్నారట. వాళ్ళు ఇప్పుడు అచ్చుడు కుదరదట. వాళ్ళ ఊర్లో దించి రమ్మంటుంది. నాన్న పోతా అంటాడో మరి నేనే దించుడో. పో, తీసుకురాపో. అయ్యో పాపం, ఏమైందటనే? హార్ట్ అటాక్ అట. ఆయనకి ఇదివరకే వచ్చిందట 2-3 సార్లు. ఆ పిల్లకి చెప్తే ఏడుతుందట బాగా. ఏం చెప్పి తీసుకొస్తావో తీసుకురా ఇక మెల్లగా. నీకు దోస్తే కదా. అల్లతో మాట్లాడరే. ఏమో, పట్టుకురాపో. తొందరనాడు. ఏ అదే, నాకే అంత షాకింగ్ ఉన్నది. పాపం దానికి ఎట్లుంటదో, ఏమని చెప్పానో ఏమో. ఏదోటి చెప్పి పట్టుకురాపో. వాళ్ళ ఇంట్లో వడగొట్టొచ్చేదాకా మనకున్నది ఇప్పుడు. అబ్బా, నేను ఇప్పుడే చచ్చిపోన్నా. మా మరుదున్న దించేస్తుండే. ఇప్పుడు నా మొగనికి చెప్తే ఓడతాడు మీదికి. పనులన్నీ ఇడిసబెట్టుకొని నన్నే పొమ్మంటాడు. ఇక నేనే వయసొస్తా, ఏం చెప్తా. ఆ పిల్లగాళ్ళకు 4 రోజులైతే పరీక్షలట. ఇక పరీక్షలు ఏం రాస్తుంది? రాతుందో రాయదో. సో దోస్తులు, చూసిండు కదా, ఇది ఇవాళటి వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఇక కారుణ్య వాళ్ళ నాన్న అయితే చనిపోతాడు దోస్తులు. మరి తర్వాత ఏం జరగబోతోంది? ఈమె పరీక్షలు రాస్తుందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అబికా వెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.